కోడింగ్లో చాలామందికి కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి, స్టేట్మెంట్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, ఆపరేషన్ అంటే ఏంటి, డిఫైన్ చేయడం అంటే ఏంటి అని ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఇన్స్ట్రక్షన్ అంటే మరీ మనం లో లెవెల్లో, మషిన్ లెవెల్లో మనం ఇచ్చే ఒక ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే అసెంబ్లీ లాంగ్వేజ్లో ఇలా వెరీ లో లెవెల్లో డైరెక్ట్గా మనం సిపియుతో ఇంటరాక్ట్ అయ్యి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇన్స్ట్రక్షన్ అంటాం. అంటే మూవ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అంటే బిని ఏలో స్టోర్ చేయటం. అంటే డైరెక్ట్ మనం ఆ సిపియుతో మాట్లాడుతాం అనమాట. మషిన్ లెవెల్ లో లెవెల్లో మాట్లాడుతున్నాం. దీన్ని మనం ఇన్స్ట్రక్షన్ అంటాం. అదే కొంచెం హై లెవెల్లో మాట్లాడామంటే అంటే ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నామంటే ఇది ఒక స్టేట్మెంట్. ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 20 సెమీకోలన్ ఒక లైన్ ఉంది చూసారా, ఇది స్టేట్మెంట్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అంటే ఏదైనా ప్రింట్ చేసామంటే ఇది ఒక స్టేట్మెంట్. ఓకేనా. తర్వాత ఇది కొంచెం హై లెవెల్లో ఉంటుంది, దీన్ని స్టేట్మెంట్ అంటాం. మరీ లో లెవెల్లో డైరెక్ట్గా సిపియుతో మాట్లాడితే అది ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు మనం ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు మనం ఇంటర్ప్రిటర్ లేదా కంపైలర్తో మాట్లాడామంటే దీన్ని ఒక స్టేట్మెంట్ అంటాం. సెమీకోలన్ వరకు ఒక స్టేట్మెంట్. ఓకేనా. నెక్స్ట్ కోడ్ అంటే ఏందో చూద్దాం. కొన్ని లైన్స్ని కొన్ని స్టేట్మెంట్స్ కానీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ కలిపి మనం కోడ్ అంటాం. ఒక 3-4 లైన్స్ కానీ ఒక కొన్ని స్టేట్మెంట్స్ని కలిపితే మనం ఒక కోడ్ అంటాం అన్నమాట. అంటే ఒక ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం కానీ ఒక లాజిక్ కానీ ఉంటే దాన్ని కోడ్ అంటాం. ఓకేనా. తర్వాత ఒక ఆపరేషన్ అంటే ఏందో చూద్దాం. ఆపరేషన్ అంటే మనం మామూలుగా చేస్తూ ఉంటాం కదా, సిపియూలో కానీ ప్రోగ్రామ్ లాజిక్లో కానీ అడిషన్ చేయటం, సబ్ట్రాక్షన్ చేయటం, మల్టిప్లికేషన్ చేయటం, ఏదన్నా లాజికల్ ఆర్ ఏదన్నా లెస్ దాన్ గ్రేటర్ దెన్ అంటే కంపేర్ చేయటం కానీ, ఇట్లా బిట్ వైజ్ ఆపరేటేషన్ కానీ ఇలాంటి చిన్న కంపేర్ చేసేవి కానీ, అడిషన్ చేసేవి, మల్టిప్లికేషన్ చేసేవి, ఇట్లాంటి వాటిని అంటే మ్యాథమెటికల్ ప్రోగ్రెషన్ ఆర్ లాజికల్ ప్రోగ్రెస్, ఇట్లాంటి వాటిని ఆపరేషన్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇది ఒక ఆపరేషన్. ఓకేనా. ఏదైనా ఒక డేటా తోటి ఏదైనా యాక్షన్ పర్ఫామ్ అయింది అంటే దాన్ని మనం ఆపరేషన్ అనొచ్చు. ఓకేనా. ఇంకా డిఫైన్ చేయటం ఏంటి అని చూస్తే ఏదన్నా ఒక వేరియబుల్ కానీ ఒక క్లాస్ కానీ ఇట్లాంటి వాటిని ఏదైనా మనం డిక్లేర్ చేసేదాన్ని స్పెసిఫిక్గా యూజర్ అంటే డెవలపర్ మనం ఏదన్నా ఇంప్లిమెంట్గా కొత్తది ఇచ్చామంటే ఒక క్లాస్ కానీ ఒక వేరియబుల్ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ ఇట్లాంటిది కొత్తది మనం క్రియేట్ చేసాము అంటే అది ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాము. ఇంటి ఏ అని తీసుకున్నామంటే అదొక ఏ అనే వేరియబుల్ మనం డిఫైన్ చేసాం. వాయిడ్ గ్రీట్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఆ ఫంక్షన్ మనం డిఫైన్ చేసామన్నమాట. ఏదన్నా ఒక దాన్ని కొత్తగా క్రియేట్ చేసామంటే మనం సొంతంగా దాన్ని మనం డిఫైన్ చేయటం అనొచ్చు అనమాట.